రాధికా కిచెన్. ఈరోజు మన ఛానల్లో రవ్వ లడ్డు తయారీ విధానాన్ని చూపించబోతున్నానండి. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. అదేనండి సూజీ రవ్వ. కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో కాచి చల్లగా చేసిన పాలు 1/2 కప్పు వరకు కొంచెం కొంచెం పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. గట్టి చపాతీ పిండిలాగా తయారు చేసుకోవాలండి. 1 కప్పు ఉప్మా రవ్వకి 1/2 కప్పు మిల్క్ కరెక్ట్గా సరిపోతుందండి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి అరగంట సేపు నానబెట్టుకోవాలి. కొంచెం లూజ్గా అనిపిస్తుంది కదండి, ఇది చల్లగా అయ్యేసరికి కొంచెం గట్టి పడుతుంది. అరగంట తర్వాత చూపిస్తున్నానండి. కొంచెం గట్టి పడింది కదా, దీనిలో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తరువాత కొంచెం చేతికి నెయ్యి రాసుకొని కొంచెం కొంచెం పిండి ముద్ద తీసుకుంటూ పల్చగా మీకు నచ్చిన షేప్స్ తయారు చేసి పక్కన పెట్టుకోండి. మనం డీప్ ఫ్రై చేయాలండి, అందుకే లోపల దాకా బాగా ఎగుతాయి. అందుకే పల్చటి షేప్స్ తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని కాగిందా లేదా అని కొంచెం పిండి ముద్ద వేసుకొని చెక్ చేసుకోండి. ఆయిల్ ఎక్కువగా ఫ్రై అవనవసరం లేదండి, మీడియంగా హీట్ అయితే సరిపోతుంది. అన్నిటినీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. అన్నింటినీ తీసి ప్లేట్లో వేసుకోవాలి. ఇవన్నీ బాగా చల్లార్చుకోవాలండి. ఇప్పుడు ఇవి బాగా చల్లగా అయిన తరువాత చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకోవాలండి. చూసారు కదా, పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. అదే మిక్సీ జార్ తీసుకొని 3/4 కప్పు వరకు చక్కెరని తీసుకొని కొంచెం బరకగా పౌడర్ చేసుకొని వేసుకోవాలండి. ఒక కప్పు ఉప్మా రవ్వకి 3/4 కప్పు చక్కెర కరెక్ట్గా సరిపోతుందండి. మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే 1 కప్పు చక్కెర వరకు తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 3/4 కప్పు వరకు చక్కెర తీసుకుంటున్నాను. కొంచెం బరకగా పౌడర్ చేసుకుని వేసుకోవాలి. చూస్తున్నారు కదా, అక్కడక్కడ చక్కెర తగులుతూ ఉందండి. ఈ ఉప్మా రవ్వలో వేసుకోవాలి. ఇప్పుడు పోపు గిన్నె పెట్టుకొని తగినంత నెయ్యి రాసుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పుని ఫ్రై చేసి తీసుకోవాలి. దీనిలోనే 10 పిస్తా పప్పులను సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇందులో కొన్ని బాదం పలుకులు, ఎండు ద్రాక్ష, ఫ్రై చేసిన జీడిపప్పు, కొంచెం యాలకుల పొడి,
2 టేబుల్ స్పూన్ డ్రై కోకోనట్ పొడి వేసి బాగా కలిపి తీసుకోండి. ఇప్పుడు టేస్ట్ చూసి చక్కెర సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి స్వీటు. 1 కప్పు ఉప్మా రవ్వకి 3/4 కప్పు చక్కెర కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకా కాచిన నెయ్యి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత మీకు నచ్చిన రౌండ్ షేప్స్లో లడ్డూలు తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా ఆరిన తరువాత ఏదైనా టైట్ కంటైనర్లో వేసుకొని 15 నుంచి 20 రోజుల పాటు ఉంచుకోవచ్చండి. పాడవ్వవు. ఒకవేళ మీకు ఉండలు చుట్టడానికి రాకపోతే కొంచెం నెయ్యి ఎక్స్ట్రాగా వేసుకొని ఉండలు చేసుకోండి. అంతేనండి, సరికొత్తమైన రవ్వ లడ్డు రెడీ అయ్యింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. అన్నీ కూడా అలాగే చేసి పెట్టుకోవాలి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ and share your friends, families, relatives. Thanks for watching.